నారాయణపేట జిల్లా మక్తెల్ మండలంలోని డిసెంబర్ 1వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి వాకటి శ్రీహరి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక మక్తెల్లోని గౌరవెల్లి గొల్లపల్లి శివార్లు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమం సభ ఏర్పాటును సైతం ఆయన పరిశీలించారు. మహిళా ఇంద్ర సమాఖ్య సమావేశంలో తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి తెలంగాణ ఆడపడుచులకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు మంత్రి వాకటి శ్రీహరి నారాయణపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోట్లతోన 35 ఎకరాలలో మన పిల్లల చదువు కోసం ఒకటి తారీఖు టెంకాయ కొట్టి బిల్డింగ్ కట్టి ఇంకే రేవంత్ అన్న వస్తుండక్క. అది గుర్తుపెట్టుకోవాలి. 10 మందికి ఉపయోగపడే పని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పిల్లలు పోతారు? గవర్నమెంట్ స్కూళ్ళకి మన పిల్లలు పోతారు. కాబట్టి మన పిల్లలు పెద్ద హాస్టల్ కట్టిస్తా ఉన్నాం. 200 కోట్లతో కట్టిస్తున్నాం అక్క. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీకోసమే. మీకు ఇచ్చే పుట్టింటి పట్టు చీర, సీరా సారే అంటాం. అది